చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. దాన్ని అర్థం చేసుకోరా. నా జీవన జ్యోతి నేను చేశా. స్వాతి ఏంటమ్మా బొంగుమూతి, ఇంకెప్పుడు వస్తారా నీతి? ఇలాంటివి 10 హోటల్స్ కట్టేసినంత ఆనందంగా ఉంది. ఇక ఈ సామ్రాజ్యం మొత్తం మందే. చూస్తూ ఉండు, ఈ హోటల్ కి నిన్ను ఓనర్ చేస్తా. ఎప్పుడు చేస్తావురా? చూసావా, ఓనర్ అనగానే అప్పుడే నీకు మన ఓనర్ వాయిస్ వచ్చేసింది. మోసం మోసం, వైజాగ్ వెళ్ళి 4 రోజులు రానని చెప్పి అప్పుడే వచ్చేస్తారా? అన్యాయం. నువ్వు ఇట్లాంటి గొట్టం పనులు చేస్తాంటావని నేను మధ్యలో అన్యాయం చేస్తారా? మీరు పీకేదేంటండి, నేనే వెళ్ళిపోతా. 24 గంటల్లో 64 కళలు చూపించుకుంటూ పనిచేసేటోడు ఈయన పీకేసి ఎట్లబ్బా? శిశుపాలునికి 100 డబ్బుల వరకు శాసించినాడు శ్రీకృష్ణుడు. అట్నే నేను కూడా ఇస్తాడా? పోయి పని చూసుకోవో. రాస్వాతి, నేను ఈ మూతి రిసెప్షన్ లో జనం వెయిట్ చేస్తాడు. పోయి పని చూసుకోవమ్మా. 101 లో వాళ్ళకు ఒక అర్ధ పేపర్ కావాలంటరా, పోయి చూస్తావు. పోతాంలే, అంతకంటే ఇక్కడ మేమేం చేస్తాం? నీకు విషయం చెప్పనా? అరకందాన్ని చూడాలంటే కనీసం 6 నెలలైనా పడుతుంది మామా. నీకు అలా అనిపిస్తుందా? 6 నెలలు కాదు, 6,000 రూపాయలు రొక్కం, 1 ఎకరం భూమి ఇప్పించి పర్మనెంట్ ఇక్కడ ఏర్పాట్లు చేస్తాను. అదేనా? ఏం లేదు, ఈ అరకు ఉన్న అమ్మాయిని ఎవరైనా టచ్ చేసావనుకో నువ్వు ఉండక్కర్లేదు, అలా ఉంచేసుకుంటారు. అప్పుడప్పుడు ఎరకొచ్చి ఈ అందాల్ని నిన్ను నీ ఫ్యామిలీని చూసేద్దాం. అప్పుడు ఇది తాజాలాగా ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో పట్టుకుని ఓ అంటూ అప్పుడు రూపాయి ఖర్చు. ఫైన్ సార్. ఆ రోజు నువ్వు ఇచ్చిన సలహా వల్ల మా శాంతి కాలేజీ ఫస్ట్ వచ్చింది. అప్పుడు నువ్వు గుర్తొచ్చావు, ఇప్పుడు కనిపించావు. చాలా సంతోషంగా ఉంది బాబు. హాయ్ నిహాల్. హాయ్ శాంతి, హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? పై చదువులకి స్టేట్స్ వెళ్దాం అనుకుంటున్నాను. హే కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నిహాల్, రాంగ్ రూట్ లో వెళ్తున్న నాకు రైట్ వే చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. చూసావా శాంతి, ఆ రోజు నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమ కన్నా ఈ రోజు నీ పేరెంట్స్ నీ మీద పెంచుకున్న ప్రేమే గొప్పది. ఇప్పటికైనా అర్థమైందా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు హాలిడేస్ కదా, అమ్మాయితో పాటు వచ్చాను. ఓ, ఎంజాయ్ యువర్ హాలిడేస్. ఎనీవేస్ థాంక్స్. బాయ్ అండి. బాయ్ సార్. బాయ్. పదండ్రా. ఎవర్రా ఇంకో లైఫ్ లో ఇక్కడ 6 మంత్స్ గ్యారంటీగా ఉంటారా? నీలో చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. పద. యాడబయ్యుడు కాదాగుడు పోయినాడు. ఆంజనేయులు, ఆంజనేయులు యాడ తెచ్చినావురా? తోగలని వెనకే ఉన్నానండి. నాయనకి ఏం చేస్తాడవరా? ఏం చేయాలని ఆలోచిస్తున్నానండి. సర్లే సర్లే, ఇంకేం చేస్తావు? విరాము చేసినట్లు ఈ పొద్దు గుడుక రాత్రి 10:30కు అలా చేసినందుకే ఆ పంజాబ్ నన్ను ఉతికి ఆరేసాడండి. ఆయన బిల్లు తెలిసి పోయి అయితాందిరా. ఆపినాక ఎప్పటికీ సిక్కాకు. ఒకవేళ సిక్కినావనుకో కరెంట్ కట్టే చెప్పు. పక్కింట్లో లైట్ అదిస్తే చూస్తారు కదండి. వాళ్ళు జనరేటర్ పెట్టుకున్నారని చెప్పరా? పాపం సార్. పాపం లేదు, తొక్క లేదు. ఇట్లా చేస్తేనే రొత్త మిగులుతాది, లేకుంటే మిగులుతుంది. ఇంకా పని చూసుకోపో. రాత్రి 10:30కు వరసాకు. అలాగేనండి. వీళ్ళేంటబ్బా పట్టపగలు వరండాలో గుడికలు ఎట్లేసుకున్నారు? అయినా నమస్కారం సార్. ఎవరవి నువ్వు? ఏమి నేను ఎదురుతున్నావు? ఎవరన్నా వరండాలో గణపతి నూకపోదామనే? లేదు సార్, మీ దగ్గర పనిచేసి చనిపోయిన వాచ్మెన్ కొడుకు. అయితే ఏందో? మా అమ్మకు ఒంట్లో బాగాలేదు సార్. బాగా లేకుంటే హాస్పిటల్కి వచ్చుకోవయా. నా కాడికి వచ్చినవేమి? 2000 ఇస్తే. 2000? నా కాడ లెక్క లేదు. ఎక్కడుంటది సార్? నేను గోల్డ్ మెడల్ ఇస్తుంది సార్. నా సర్టిఫికెట్స్ పెట్టుకుని కాడ టక్లీలలో ఉన్నాయప్పా. అయినా గోల్డ్ మెడల్కి ఏం వాల్యూ ఉండదు. మెడలో గోల్డ్ ఉంటే వాల్యూ ఉంది. నీ కాడ ఉండదా? లేదు సార్. లేదు కదా, మరి లేకుంటే ఏం చెయ్యాలా? ఒక్క పని చెయ్యబ్బి. ఉద్యోగం అయితే ఉంది, నా కాడ ఇస్తా. అయితే 3 నెలలు జీతం వేయను. ఓ పెట్ట. అది కాదు సార్, అమ్మ కోసం. అమ్మ కోసమో బొమ్మ కోసమని సెంటిమెంట్ పెట్టాకయా. కావాలంటే సాయంత్రం రెస్టారెంట్ లో మిగులుతాది, అది వద్ద పోయి మీ అమ్మకు పెట్టుకోపో. సార్ డబ్బులే కావాలి సార్. ఆ డబ్బులే కావాలప్పా. పోలమ్మా, ఏమన్నా బ్యాంకులో కన్నం వేస్తాం. ఏం చెప్తావు? అబ్బో, ఈ ఆంజనేయులు ఆ రిసెప్షన్ ఆయమ్మని ఏమైనా గీకుతాడేమో. అమ్మో. హలో ఫ్రెండ్, నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు, కానీ మీ అమ్మగారికి బాగాలేదన్న సంగతి మాత్రం నాకు తెలుసు. ఒక్క నిమిషం, ఇదిగో తీసుకో. మీ అమ్మగారికి మందులు కొనివ్వు. సార్, మీ అమ్మగారు త్వరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే.
ఏంటి సార్ చూస్తున్నారు? ఏం లేదమ్మా, ఆ ఆంజనేయులు గాడు నువ్వులో ఉన్నాడా ఇదేనా దాకోరు ఉన్నాడా చూసాడా? హాయ్ అంకుల్. హాయ్. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఇప్పుడు అడుగుతానబ్బి, ఇది బిజినెస్ టైము. ఆవిడ ఉంది కదా సార్, అందుకే వాయమ్మ ఏం చేస్తాది? 2 minutes సార్. 2 minutes లో ఇస్తావు కదా? పా, 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 పా. మరి ఆంజనేయులు గారు వస్తే ఆ బుట్టలో సీపుగా ఇస్తారు, వాళ్ళ కాడ కూరగాయలు తీసుకొని రమ్మను. ఏందబ్బా, కూసో కూసోరా. ఏందో చెప్పు. అంకుల్, బిజినెస్ లో మీరు ఎంత సంపాదించారు? బిజినెస్ లో సుమారు 10-15 కోట్లు. యాడా కవి 15 కోట్లు సంపాదించిన. మరి మీ పిల్లలు, అమ్మా నాన్న? పిల్లోడు ఒక్కడే కొడుకు, వాడు అమెరికాలో ఉన్నాడు. ఆయన పోయినాళ్లే. అమ్మ ఇది ఇబ్బందిగా అవుతాడని ఓల్డేజ్ హోమ్ లో పెట్టినా. ఓల్డ్ ఏజ్ హోమా? ఓల్డేజ్ హోమే. నెలకు 10,000 రూపాయలు ఇస్తా, బాగా చూసుకుంటారు. అంత బాగా చూసుకుంటారా అంకుల్? పొద్దున టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, మరి కన్న కొడుకు ప్రేమ పెడతారు. అదెట్ట పెడతారు? కదా, పెట్టరు. కన్న కొడుకు ప్రేమని కన్న కొడుకే పెట్టాలి అంకుల్. అవులే. మీకు చోటునిచ్చిన వారి ఫోటోకే రోజు దండాలు పెడుతున్నారు. ఏం తింటావు అని అడిగి మరీ పెడుతున్నారు. అలాంటిది జన్మనిచ్చిన తల్లికి మీ చేత్తో అన్నం పెడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి అంకుల్. అమ్మలేని లోటేంటో నాకు బాగా తెలుసు. ప్లీజ్ అంకుల్, ఒక్కసారి ఆలోచించండి. చాలా థ్యాంక్స్ అబ్బి. అమ్మను అమ్మా అని పిలుస్తాంటే కలిగే ఆనందము, మా అమ్మ నాయనా అని పిలుస్తాంటే కలిగే అనుభూతి, ఇన్ని దినాలు మిస్ అయిపోయినాన్రా. వయమ్మా, ఓల్డేజ్ హోమ్కి ఫోన్ చేసి సాయంత్రం కారు పంపిస్తానాము. గుడ్డల గిడ్డలు మొత్తం సర్దుకొని ఈడే ఉన్న నీకు చేయాలని చెప్పు. చిన్నోని అయినా చాలా పెద్ద మాటలు చెప్పినావురా. థ్యాంక్స్, థ్యాంక్స్ అబ్బి. హలో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ సుహాసిని. నీకెలా తెలుసు? తెలుసుకోవాలనుకుంటే ఎలాగైనా తెలుసుకోవచ్చు. తెలుసుకోవచ్చు. మీ బర్త్డేకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. అంత వాల్యుబులా? ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ రా. గుడ్ నైట్. గుడ్ నైట్. కేక్ రెడీ, చాకు రెడీ. మరి కేక్ కట్ చేయడానికి కత్తి లాంటి కుర్రాడు రెడీయా? రెడీ కాబట్టి ఇవన్నీ పెట్టారు. చేరిన 3 రోజులకే సెట్ అయ్యలా వద్దు. 4వ రోజు బట్టలు వేసుకోవడానికి నువ్వు ఉండవు. వెళ్ళి పని చూసుకో. బర్త్డే బాయ్. రండి 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 రండి. ఏంటండి రెడీగో, మీకోసం వెయిటింగ్. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. ఏంటి గెటప్ మార్చావు? మీ పుట్టినరోజు కదండి, ప్రమోషన్ ఇచ్చుకున్నాను. సూపర్. సెటప్ అయితే అదిరిపోయింది. కటింగ్ మొదలు పెడదా? ఇంతకీ సుహాసిని ఎక్కడా? ఇక్కడ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నిహాల్. థ్యాంక్ యూ. ఇంతకీ నా గిఫ్ట్ ఎక్కడా? కళ్ళు మూసుకుంటే క్షణంలో ఎదుటే ఉంటుంది. ఎస్, నా గిఫ్ట్. నేనే మీ డాడీకి ఫోన్ చేసి పిలిచాను. డాడ్. మెనీ హ్యాపీ రిటర్న్స్. సార్, ఒకే ఒక్కసారి మీ కొడుకుని గుండెలకు హత్తుకోండి సార్. అది మీరు చేసే 1000 కోట్ల బిజినెస్ సరిపోదు సార్. ఎప్పుడో చిన్నప్పుడు నిన్నిలా నా గుండెలకు హత్తుకున్నాను. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ మధ్య కాలంలో నేనేం పోగొట్టుకున్నానో నాకు అర్థమైంది. అదంతా నాకిప్పుడు మళ్ళీ కావాలనుందిరా.
నీ స్కూల్ బ్యాగ్ సర్దాలి, నీ షూస్ పాలిష్ చేయాలి, ఈవినింగ్ మొత్తం నీతో ఆడుకోవాలి, రాత్రికి నిన్ను నా గుండెల మీద పడుకోబెట్టుకుని నీకు జోల పడుతూ నిద్రపుచ్చాలి. ఇవన్నీ నా జీవితంలో మిస్ అయ్యాను. నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేదు. నీ ఫోన్ కాల్ ఎప్పుడూ నేను అటెండ్ అవ్వలేదు. ఏటీఎం కార్డు చేతిలో పెట్టి నా బాధ్యత తీరిపోయిందనుకున్నాను. అన్ని విధాలుగా నేను ఎంతో హర్ట్ చేశాను. దయచేసి నన్ను క్షమించరా. మై బాయ్, లెట్ us celebrate this memorable occasion. ఇలాంటి పుట్టినరోజులు నేను ఎన్నో మిస్ అయ్యాను. ఇక నుంచి నేను దగ్గరుండి నీ పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తాను. అయితే తండ్రిగా నేను తీసుకోవడం కామన్, కానీ ఇది నీకు స్పెషల్ బర్త్డే. అందుకే నీకు బాగా ఇష్టమైన వ్యక్తికి కేక్ తినిపించు. మనసా వాచా కర్మణ నాలో నువ్వే ఉన్నావు. నీ మనసులోనూ నేనే ఉంటే ఓకే, లేదంటే హాస్యకి బదులుగా నేను అందుకుంటాను. నీకేమైనా పిచ్చెక్కిందా? ఏమైంది నీకు? మర్చిపోయిన హాసాన్ని మళ్ళీ ఎందుకు గుర్తు చేసావు? మర్చిపోయానని మనం అనుకున్నాం, కానీ తను మర్చిపోలేదు. మర్చిపోతే ఏమైంది? యాక్సిడెంట్ లో చచ్చిపోయింది తిరిగి వస్తుందా? పోయిందాన్ని పేరెత్తి నీ ప్రేమను చంపేశావు కదే. ఒక విషయంలో నాకు క్లారిటీ కావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హాసిని మర్పించడం కోసం నేను లవ్ గేమ్ ప్లే చేశానన్న ఫీలింగ్ ఫ్యూచర్ లో అతనికి రాకూడదు. హాసినికి రీప్లేస్ గా కాదు, నన్నుగా కోరుకోవాలి. నిహాల్, లేనిదాన్ని ఉందనుకోవడం, ఉన్నదాన్ని దూరం చేసుకోవడం పద్ధతి కాదు. హాసిని నువ్వు ప్రేమించావు, ఆ దేవుడు ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు. సమస్య దేవుడితో, మనం చేయగలిగింది లేదు. ఇప్పుడు సుహాసిని నిన్ను ప్రేమించింది, తనను తనగా నువ్వు కావాలంటోంది. ఇక్కడ సమస్య నీతోనే, అలాగే పరిష్కారం నీ చేతిలోనే ఉంది. జీవితంలో కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎదురవుతూ ఉంటాయి, వాటిని జ్ఞాపకాల పొరల్లో దాచుంచాలి, గుండె దాకా రానియకూడదు. బాధ అయినా సంతోషమైనా తట్టుకోగలిగేలా ఉండాలి, లేదంటే నువ్వు, నీతో పాటు నీ వాళ్ళు అందరూ బాధపడతారు. నాన్న, హాసిని చెదిరిపోయిన నవ్వు, సుహాసిని ఎదురుగా ఉన్న చిరునవ్వు. చూడు, అదే నవ్వుని నేను నీలో చూడాలి. ఓకే, థింక్ ప్రాక్టికల్. నేనున్నాను. హలో ప్రసాదరావు, నా ప్రోగ్రామ్స్ అన్ని ఒక 1 వీక్ పోస్ట్ పోన్ చేయి. హలో, సాయంత్రం వందనాలు. దీపక్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను మామయ్య. అది సరే, ఇండియా ఎప్పుడు వస్తున్నావు చెప్పు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. రేయ్, ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి నువ్వు ఉన్నది అమెరికాలోరా. అమెరికా మీకు దూరం, నాకు కాదు. మీరు రమ్మనండి, క్షణాల్లో అక్కడ ఉంటా. సరేరా, చూద్దాం. తిరిగి చూస్తే కనపడతా. ఎవరండి? మన దీపక్ గాడు అమెరికా నుంచి మాట్లాడుతూ ఇండియాకి వచ్చాను, తిరిగి చూస్తే కనిపిస్తాను అంటున్నాడు. వాడి సంగతి మనకు తెలిసిందే కదండి, చూస్తే పోలా. అత్తయ్య, అరే, చల్లగా ఉండు బాబు. అత్తవుడి చలనా అంటారు. చిన్నప్పటి నుంచి నీ ఒళ్ళో పెరిగాను కాబట్టి లైఫ్ అంతా కూల్ గా హ్యాపీగా సాగిపోయింది. మాయ భుజాలకి తిరిగాను కాబట్టి లైఫ్ లో అమెరికా రేంజ్ కి ఎదిగాను. ఆల్ హ్యాపీస్. రేయ్, నువ్వు ఎంత ఎదిగినా నీ వాగుడు మాత్రం తగ్గలేదురా. నా తప్పు కాదు, చిన్నప్పుడు అత్తయ్య వస ఎక్కువ వస్తుంది. సర్లేరా, ఈసారైనా పెళ్లి చేసుకుని వెళ్తావా అమెరికాకి? మీ ఇష్టం. ఇంకే, వెంటనే పంతులను పిలిపించి ముహూర్తం పెట్టిద్దాం. ముహూర్తాలు ముచ్చట్లు మ్యారేజ్ ఏదైనా సరే 10 రోజులు అయిపోయి. నాకు అసలు సెలవులు లేవు. రేయ్, లేడీకి లేచిందే పరుగంటే ఎలారా? సుహాస్ నీ ఫ్రెండ్స్ తో అరకు వెళ్ళింది.
తిరిగి వచ్చేదాకా ఆగు. భలే వారండి మీరు. అసలే వాడికి టైం లేదంటుంటేను వెంటనే ఫోన్ చేసి సమయం పిలవండి. వద్దు, నేనే ఫోన్ చేస్తాను. అయితే ఇంకే నీ నోట్ తోటే ఆ శుభవార్త వినిపించు. ఎస్, ఫస్ట్ థ్రిల్ నెక్స్ట్ ఫీల్ అయ్యేటట్టు చెప్తా. ఇవాళ నువ్వు సూపర్ గా ఉన్నావురా. యు ఆర్ లుకింగ్ సో హ్యాండ్సమ్. అవునరా, నేనైతే ఇదో ఫీల్ అవుతున్నా. ఏంట్రా వీడు నిన్న దాకా బాగానే ఉన్నాడు, మాట్లాడుతున్నా పట్టించుకోండి వెళ్తున్నాడు. I love you. I love you. Bye అండి. Bye. బాయ్ బాయ్ బాయ్. రఘురామ్ గారు, రఘురామ్ గారు, నమస్తే. నమస్కారం అండి. నా పేరు విజయేంద్ర. ఓ, ఆర్సీఎం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్. ఐఎమ్ రైట్? ఎస్ ఎస్. నేను తెలియకపోయినా నా గురించి తెలిసినందుకు థ్యాంక్ గాడ్. రియల్ ఎస్టేట్ రంగానికే కింగ్ మీరు. మీ గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? రండి లోపల రండి. రండి కూర్చోండి. అన్నపూర్ణ, కాఫీ తీసుకురా. అలాగేనండి. మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం మా అదృష్టం. ఆ అదృష్టం నాది కావాలనే నేను మీ ఇంటికి వచ్చాను. అర్థం కాలేదే. ఆడపిల్ల పుడితే అదృష్టం అంటారు కదా, మీ ఇంటి అదృష్టాన్ని మా ఇంటికి పంపమని అడగటానికి వచ్చాను. అంటే మీ అమ్మాయి సుహాసిని మా ఇంటి కోడలు కావాలి. నాకున్నది ఒక్కడే కొడుకు. ఇక నా గురించి మీకు కూడా బాగా తెలుసు. ఊళ్ళో నా గురించి అందరూ గొప్పగా చెప్తూ ఉంటారు, కానీ వాడికి తండ్రిని అయినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతుంటాను. వాడు మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు, మీ అమ్మాయి వాడిని ఇష్టపడింది. పెద్దలుగా మనం కూడా ఇష్టపడి ఆ ఇద్దరిని ఒకటి చేసి ఆశీర్వదించాలి. ఏమంటారు? నాకు స్టేటస్, ఫార్మాలిటీస్ ఇలాంటివేవి నచ్చవు. మన కల్చర్, కమిట్మెంట్ అంటే ఇష్టం. అందుకే నేను మగపిల్లాడి తండ్రిగా మీ గడపలోకి వచ్చి చేతులు జోడించి అడుగుతున్నాను. మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటి కోడలుగా పంపించండి. మాట్లాడరేంటి రఘురామ్? ఒకరికి మాట ఇచ్చాక ఇంకేం మాట్లాడమంటారు? మాటిచ్చారా? అంటే సంబంధం ఖాయమైందా? అవును. వాళ్ళెవరో చెప్పండి, నేను కన్విన్స్ చేస్తాను. ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ కాదు సార్. ఓ ఆడపిల్ల పెళ్లి మధ్యలో వచ్చి పెళ్లి చెడగొట్టడం సంస్కారం కాదు. నో, సారీ సార్. నా ఉద్దేశం ఎవరిని బాధ పెట్టాలని కాదు. నా కొడుకు ఎప్పుడూ నోరు తెరిచి ఏది అడగలేదు. మిమ్మల్ని ఒప్పిస్తానని నేను వాడికి మాటిచ్చాను. ఇప్పుడు మీరు కాదంటే ఇకపై నేను వాడి ముఖం కూడా చూడలేను. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి, దయచేసి ఆలోచించండి. మీరే మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీ అబ్బాయికి మీరిప్పుడు మాటిచ్చారు. మా అమ్మాయి పుట్టినప్పుడే మా అన్న వదినలకి మేము మాటిచ్చాం. వాళ్ళు మా మీద నమ్మకంతో వాళ్ళ అబ్బాయిని మా చేతుల్లో పెట్టి వాళ్ళు పైలోకాలకు పోయారు. ఇప్పుడు మీకోసం మాట తప్పి వాళ్ళ ఆత్మల్ని క్షోభ పెట్టమంటారా? చూడండి, బంగారం లాంటి మేనల్లుడు వాణ్ణి కాదని మీ అబ్బాయికి ఎలా ఇవ్వమంటారు? మా పొజిషన్ లో మీరే ఉంటే మీరేం చేస్తారో ఆలోచించండి. రఘురామ్, ఇంకొకసారి బాగా ఆలోచించి చెప్పండి.
నన్ను ఇంకా కఠినంగా మాట్లాడేలా చేయొద్దు. ప్లీజ్ వెళ్ళండి. హలో 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 శుభోదయం మేడం, నేను ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. హాయ్ దీపక్. వావ్, గుర్తుపట్టేశావు. సిమ్ మార్చాను, నెంబర్ మార్చాను, వాయిస్ మార్చాను, అయినా గుర్తుపట్టేశావు. హౌ సింపుల్. అమెరికాలో ఉంటున్నా అచ్చు తెలుగులో గుడ్ మార్నింగ్ చెప్పేది నువ్వేగా. నన్ను క్యాచ్ చేయగలిగేది కూడా నువ్వే, అందుకే నువ్వు అంటే నాకు అంత ఇష్టం. అదే సరే, ఇండియాకి ఎప్పుడు వచ్చావు? వచ్చి 2 days అయింది. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? బయలుదేరాను, నైట్ కి రావచ్చు. నేను బయలుదేరాను, ఆల్రెడీ వైజాగ్ లో ఉన్నాను. ఎందుకు? నేనే వస్తున్నానుగా. అర్జెంట్, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఫోన్ లో చెప్పొచ్చుగా. అయితే చెప్పేస్తున్నాను, నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీకు కూడా. ఫనీ, పెళ్లి ఫిక్స్ అయింది నీకు. నీకు కూడా డార్లింగ్. వాట్? ఎస్, ఇట్స్ ఫ్యాక్ట్. కాకపోతే నాకు నీతో, నీకు నాతో క్లారిటీ లేదు కదా. అమెరికా బావకి ఆంధ్ర మద్దలకి నీకు అమ్మా నాన్న, నాకు అత్త మావలైన పెద్దలు పెళ్లికి శుభలగ్నం నిర్ణయించారు. మళ్ళీ క్లారిటీ మిస్ అయినా? వాయిస్ లేదు. థ్రిల్ అయ్యవా? నేను ఫీల్ అవుతున్నా. థ్రిల్ లీడ్స్ టు ఫీల్. నెక్స్ట్ నువ్వు ఫీల్ అవుతావు హ్యాపీగా. ఏంటి బోర్ కొట్టేస్తున్నానా? ఓకే, బీచ్ రోడ్ లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. విత్ లవ్లీ హార్ట్. బాయ్. సుహాసిని, సుహాసిని, ఏమైంది? ఏంటంత డల్గా ఉన్నారు? సుహాసిని, ఏం జరిగింది? ఎనీ బ్యాడ్ న్యూస్? కంగ్రాట్స్. ఇది నీకు బ్యాడ్ న్యూస్ కాదు. పెళ్ళంటే ఏడవకూడదు. రే, పెళ్లి మీ ఇద్దరికే కాదు, అందుకని ఏడవాలా? సుహాసిని నీకు దూరం అవుతుందిరా. దూరం నా జీవితానికి ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. నేను కోరుకునేది ఏది నాకు దక్కదు. ఈసారి దక్కేలా చేస్తాం. ఏం చేస్తారు? మీ ఇద్దరికి గుళ్ళో పెళ్లి చేస్తాం, రిజిస్టర్ ఆఫీస్ లో సంతకాలు చేస్తాం. ఎవడు కాదంటాడో చూస్తాం. నేనే కాదంటాను. ఎందుకురా? నాకు ఇష్టం లేదు. నిహాల్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నాకు ఇష్టం. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. బాబు జస్ట్ రిలేషన్. అతన్ని ప్రేమించలేదు, కోరుకోను లేదు. మీ వాళ్ళు కోరుకుంటున్నారు, కాదంటే బాధపడతారు. గో టు హెల్. వాళ్ళు ఏమైతే నాకేంటి? ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను, కాదంటే నాకు అసలు పేరెంట్స్ లేరనుకుంటాను. సుహాసిని, వద్దు, అలా అనద్దు. వాళ్లే లేకపోతే మనం లేవు. వాళ్ళు లేని లోటేంటో నాకు బాగా తెలుసు. అర్థం చేసుకో. అక్కర్లేదు, నాకెవ్వరూ వద్దు. నువ్వే కావాలి. చెప్పినా అర్థం చేసుకోకపోతే నేనేం చేయలేను. అంత పిరికి వాడివి ఎందుకు ప్రేమించావు? సుహాసిని, పిరికి వాడివి ఎందుకు ప్రేమించావు? పిచ్చిగా అరవకు. ఏ, నా ఒక్కళ్ళలోనే ప్రేమ కనిపించిందా? కన్న తల్లిదండ్రుల్లో ప్రేమ కనిపించలేదా? ఇష్టపడ్డ భావలో ప్రేమ కనిపించలేదా? వాళ్ళు నీ వాళ్ళు, చిన్నప్పటి నుంచి నీకు ప్రేమని పంచిన వాళ్ళు. వాళ్ళని హర్ట్ చేసి మనం సుఖపడదామా? అయితే పద, లేచిపోయి పెళ్లి చేసుకుందాం. తట్టుకోగలిగితే ఉంటారు, లేకపోతే గుండె పగిలి చేస్తారు. ఆలస్యం ఎందుకు? చెయ్యి, ఫోన్ చేసి చెప్పు. నా దారి నేను చూసుకున్నాను, మీ చావు మీరు చావండి అని చెప్పు. చెప్పు. నమస్తే, ఐమ్ దీపక్, సుహాసిని బావని. యుఎస్ నుంచి వచ్చి దండాలు పెట్టినాడు ఏంటి అని ఫీల్ అవుతున్నారు కదా. మన కల్చర్ అంటే మహా ఇష్టం, ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం. దానికోసం ఏదైనా చేస్తాను. అంతేందుకు, వరుసకు మరదలైన సుహాసినియే మై బెస్ట్ ఫ్రెండ్. ఐమ్ సారీ, అతిగా వాడడం నా అలవాటు. ఎనీహౌ, సుహాసినికి కాలేజ్ డేస్, మ్యారేజ్ డేస్ మధ్యలో ఈ హాలిడేస్ ట్రిప్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్.
ముఖ్యంగా ఈ ట్రిప్ ప్లాన్ చేసి లీడ్ చేసిన నిహాల్, రైట్? నైస్ గాయ్, నీకు నా కృతజ్ఞతలు. వారం రోజుల్లో మా పెళ్లి, మీరందరూ తప్పకుండా రావాలి. సుహాస్ని ఫ్రెండ్స్ గా కాదు, నా ఫ్రెండ్స్ గా ఇన్వైట్ చేస్తున్నాను. సుహాస్ని, మన కార్లో వెళ్తూ మాట్లాడు. లెట్స్ గో. ఏడవనివ్వండి. ఏడిస్తే బాధలోని బరువు తగ్గుతుంది. ఇన్నాళ్ళు బాధలు వాడి గుండెల్లోనే భరించాడు, ఇక భరించే శక్తి వాడి గుండెకు లేదు. వదిలేయండి. Let him cry. నాకు వాగడం తెలుసు, మాట్లాడడం తెలియదు. అందుకే డైరెక్ట్ గా అడుగుతున్నాను, నువ్వు మా సుహాస్ని ప్రేమించావా? మా సుహాస్ని నేను లవ్ చేసిందా? మీరిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? ఎవరో చెప్పింది విని నమ్మడం, కళ్ళతో చూసిందే కరెక్ట్ అనుకోవడం నాకు నచ్చదు. ఫేస్ టు ఫేస్ పర్సన్స్ నిలబెట్టి తేల్చుకోవడం నా పద్ధతి. అందుకే సుహాస్నితో తిరిగి వచ్చాను. చెప్పు, మీ ఇద్దరు ప్రేమ నిజమేనా? తన ముందు చెప్పలేవా, ముందు తనే చెప్పాలను? తను చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చాను. కార్లో వెళ్ళేటప్పుడు తెలుసుకున్నాను. సుహాస్ని, ప్రేమిస్తే ఎలా ఉంటుంది? ఏంటి, షాక్ అయ్యావా? నాకు ప్రేమించే అవకాశం లేదు. చిన్నప్పటి నుంచి అనుకున్నదే కాబట్టి నిన్ను ప్రేమించే అవసరం లేదు. అందుకే అడుగుతున్నాను. పోనీ నువ్వేమన్నా ప్రేమించావా? ఏంటి అలా భయపడతావు? జనరల్ టాపిక్. ప్రేమించడం తప్పేం కాదు. ప్రేమించానని చెప్పలేకపోవడం తప్పు. అవునా? ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకుని తీరాలి. అప్పుడే ఆ ప్రేమకు అర్థం ఉంటుంది. కొంతమందికి అది చేత కాదు. త్యాగం జీవిత సత్యం అంటారు. ఐ హేట్ దాట్. అది పిరికితనం, ఆత్మవంచన అని నేను అంటాను. నువ్వేమంటావు? వారంలో మన పెళ్లి, కలిసి జీవితం ప్రారంభించబోతున్నాం. ప్రారంభం బాగుంటే ముగింపు బాగుంటుంది. అందుకే చెప్తున్నా. ప్లీజ్ దీపక్, నాకు నిద్ర వస్తాను. కూల్గా నిద్రపో. లేచేటప్పటికి ఆల్ హ్యాపీ. నువ్వు నిద్రపోలేదు.
నువ్వు చెప్పలేని నిజాలు నీ కనురెప్పల కదలికలు చెప్పాయి. ఆడపిల్లకి పెళ్లికి ముందు ఆనందం, అత్తారింటికి వెళ్ళేటప్పుడు దిగులు. నీ నుంచి సుహాసిని తీసుకెళ్లేటప్పుడు మీ ఇద్దరు మొక్కల్లో దిగులు చూశాను. అడిగినా మీరు చెప్పడం లేదు. అడిగి నేనే నిజం తెలుసుకున్నాను. మా వాళ్ళు ఇచ్చిన కాఫీ మీరు తాగలేదు, మీరు తెచ్చిన స్వీట్ బాక్స్ మా వాళ్ళు తీసుకోలేదు. సంథింగ్ మీరు మిస్ అయ్యారు. అదేంటో తెలుసుకోవచ్చా? జరగని పనికి వివరాలు తెలుసుకోవడం అనవసరం, వదిలే. మీ అబ్బాయి అడిగినా ఇలాగే విసుక్కుంటారా? దాచిపెట్టడం పెద్దరికం అనిపించుకోదు. చెప్పండి సార్. ఏమని చెప్పమంటావు? నీ మరదలు సుహాసిని నా కొడుకు ప్రేమించాడు, అడ్డుగా నువ్వు ఉన్నావు, అందుకే తప్పుకో అని చెప్పనా? ఆ? లేదా మా అమ్మాయిని మా మేనలుడికే ఇస్తామని మా అన్న వదినలకు మాట ఇచ్చామన్నా మీ అత్త మమ్మల్ని వదులుకో అని చెప్పనా? ఎంతగానో బతిమలాడాను, చేతులు జోడించాను, అయినా కాదు పొమ్మన్నారని చెప్పనా? ఇటు చూడు, అసలు సుహాసిని ప్రేమించింది నిన్ను కాదు, అది నాకు బాగా తెలుసు. తను ప్రేమించింది మా అబ్బాయి. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి, అరే నిహాల్, సుహాసిని మర్చిపోరా అని చెప్పమంటావా? సారీ దీపక్, తప్పుగా అనుకో. నా కొడుకు ఏమవుతాడో అన్న భయంతో కొంచెం హార్ష్గా మాట్లాడాను. నా కొడుకు మీద నాకున్న ప్రేమతో కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. వాడు చాలా సెన్సిటివ్ బాబు. వాడు మనసారా ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. ఆ బాధ నుంచి వాడు బయటపడటానికి ఇంతకాలం పట్టింది. ఇప్పుడు సుహాసిని కూడా వాడికి దక్కడం లేదని తెలిస్తే వాడి మనస్సు ఎంతగా బాధపడుతుందో నేను ఊహించలేకపోతున్నాను బాబు. కొడుకు కోసం ఆయన పడ్డ ఆవేదన నన్ను ఇంప్రెస్ చేసింది. నాకమ్మా నాన్న తెలియదు, ఆయనలో నాన్నను చూశాను. అప్పుడే డిసైడ్ అయ్యాను. అత్త మామూలుకు నచ్చచెప్పి ఒప్పించాను. మీకోసం బయలుదేరాను. జస్ట్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ఈ టెన్షన్ ప్లే చేశాను. మిస్టర్ దీపక్, సుహాసినికి మీరే బెస్ట్ చాయిస్. తనకి మీరంటే ఇష్టమే. నో నిహాల్, నో. ఇష్టం ప్రేమ ఒకటి కాదు. మనకు నచ్చిన వాళ్ళందరినీ ఇష్టపడతాం, కానీ ఒక్కనే ప్రేమిస్తాం. మా ఇద్దరి మధ్య ఉంది ఇష్టం. నేనేం త్యాగం చేయట్లేదు. నీకు ముందే చెప్పాను, ఫ్రెండ్షిప్ అంటే నాకు ప్రాణం, తనే నా బెస్ట్ ఫ్రెండ్ అని. నా ఫ్రెండ్ ప్రేమను సక్సెస్ చేసే అవకాశం నాకివ్వా ప్లీజ్? ముందే చెప్తున్నాను, నాకు అసలే టైం లేదు. వారం రోజుల్లో మీ పెళ్లి, వెంటనే అమెరికాకి హనీమూన్ ట్రిప్. ఖర్చు నాది, ఎంజాయ్మెంట్ మీది.